హలో అండి, వెల్కమ్ టు మై హోమ్లీ ఇన్ఫ్రా. అసలు ఈవేళ బ్రిక్ అన్నది ఏ సైజ్ ఉండాలి, ఏ సైజ్ ఉంటే మనకు ప్రాపర్ సైజ్ అన్నది చూద్దాం అండి. ఇక్కడ మన వెనకాల కొన్ని బ్రిక్స్ ఉన్నాయి. అసలు ఇవి ఏ సైజ్ ఉన్నాయి చూద్దాం. ఏదో బ్రిక్ తీరా ఒకసారి ఇది చూడండి ఒకసారి. ఇది మనకి యాక్చువల్గా ఇది 9 ఉండాలండి. ఇది చూస్తే 9.5 ఉందండి. ఇది నెక్స్ట్ ఇతల పక్క వచ్చి మనకి 4 ఇంచ్ ఉండాలి. కాకపోతే ఇది ఎంత ఉంది, 4.3 ఉంది. హైట్ చూద్దాం ఒకసారి. హైట్ వచ్చి మనకి 3 ఇంచ్ ఉండాలి, కాకపోతే 3.25 దాకా ఉంది. అంటే ఇది మనకు ఉండాల్సిన సైజ్ కన్నా ఇంకా మంచి సైజ్ ఉందండి. ఇది యాక్చువల్గా మనకు ఉండాల్సిన సైజ్ వచ్చి 3x4x9 అండి. మనకు కరెక్ట్ సైజ్ అండి అది. అయితే ఇది మనం అనుకున్న దానికన్నా మంచి సైజ్ ఉంది. మనం ఏంటంటే సైజు పెరిగినప్పుడు కూడా బరువు పెరగకూడదండి. ఎలాగంటే మనకి యాక్చువల్గా మనం ఎంత బరువు ఉంటే మనకు మంచిది అంటే 1.5 to 2 kg అన్నది పర్ఫెక్ట్ వెయిట్ అండి బ్రిక్ మీద. దాని ద్వారా ఏంటంటే స్ట్రక్చర్ మీద లోడ్ పడదండి. అంతకన్నా ఏమవుతుందంటే ఈ సైజులకు ఒక్కొక్క దగ్గర ఏమవుతుందంటే 3 ఫుల్గా ఉండకపోవడాలు, 9 ఫుల్గా ఉండకపోవడాలు, 4 ఫుల్గా ఉండకపోవడాలు జరుగుతుందండి. దాని ద్వారా ఏంటంటే క్వాంటిటీ అన్నది పెరిగిపోతుందండి. బ్రిక్ క్వాంటిటీ అన్నది ఎప్పుడైతే పెరిగిపోయిందో ఆటోమేటిక్గా బ్రిక్ వెయిట్ ఒక్కొక్క దగ్గర ఏంటంటే బ్రిక్ వెయిట్ కూడా పెరిగిపోవడం, దాని ద్వారా ఏంటంటే స్ట్రక్చర్ మీద లోడ్ పడిపోవడం, ఈ ఇబ్బందులు ఉంటాయి. సో ఈ ఇబ్బంది అన్ని మనం మేనేజ్ చేసుకోవాలంటే ప్రాపర్ సైజ్ 9x4x3 అనేది ప్రాపర్ సైజ్. ఈ ప్రాపర్ సైజ్ చూసుకోవాలి. నెక్స్ట్ దాంతోపాటు 1.5 to 2 kg మధ్యలో ఆ బ్రిక్ వెయిట్ అనేది ఉండగలిగితే మనం అన్నది ఒక మంచి బ్రిక్ మనం సెలెక్ట్ చేసినట్టు ఉంటుందండి. దాని ద్వారా ఏంటంటే మీ స్ట్రక్చర్ కూడా మీకు ప్రాపర్ దానికి మనం కట్టే వాల్స్ కూడా ప్రాపర్ స్ట్రెంత్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఫాలో మై హోమ్లీ ఇన్ఫ్రా, వి బిల్డ్ యువర్ డ్రీమ్స్.